ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీవీలలో పత్రికలలో లేకుంటే పబ్లిక్లో ఎక్స్లో సోషల్ మీడియాలో ఎప్పుడు నానుతుండాలనేటువంటి ఓ దరిద్రపు ఆలోచన కలిగి ఉన్నటువంటి ఒక నాయకునికి ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాము. ఆ సూటి ప్రశ్న ఏంటంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి ఎన్నికల ప్రణాళికను సూటిగానే కేటీఆర్ అసలు ఇది చదివాడా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ చదవకపోతే చదవాలి, చదివిన తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకుంటే దీని మీద ఒక్కొక్క రంగం మీద మాట్లాడాలి. ఇందులో పేర్కొనబడినటువంటి 35 రంగాలు ఉన్నాయి. 35 రంగాల్లో మొట్టమొదటిది నీటి పారుదల రంగం, విద్యుత్ రంగం, వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య ఆరోగ్య రంగం, బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, ప్రజా సంక్షేమం, అమరవీరుల కుటుంబాల సంక్షేమం, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వెనుకబడిన కులాల సంక్షేమం, ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమం, మహిళా సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం, కార్మికుల సంక్షేమం, జర్నలిస్టుల సంక్షేమం, న్యాయవాదుల సంక్షేమం, సింగరేణి కార్మికుల సంక్షేమం, తెలంగాణ ఎన్ఆర్ఐల సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పర్యావరణ రంగ పరిరక్షణ, భాషా సాంస్కృతిక రంగము, చలనచిత్ర టీవీ పరిశ్రమ, ధార్మిక రంగము, రవాణా రంగము, క్రీడా రంగము, తెలంగాణ పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు, చట్టబద్ధ పాలన మరియు పౌర హక్కులు, తర్వాత విశ్వనగరంగా హైదరాబాద్, లాస్ట్కు 35వ అంశం మూసీ నదికి పునరుజ్జీవనం. ఇందులోపట 100% కానీ 50%కు పైగా చెప్పాలి అనుకుంటే సూటిగానే ఇది పలహారం పంచినట్లుగానే ఒక్కొక్క రంగానికి ఇంత పిడికేడు కూడా కాదు, కనీసము ఇంత పెట్టినట్టు కూడా ఇక్కడ కనబడతలేదు. ఒక్కొక్క రంగం నుండి ఒక్కొక్క మనిషిని కనుక ఎంచుకొని ఈ యొక్క 2014 ప్రణాళిక మీద బీఆర్ఎస్ పార్టీ కనుక ముందుకు వస్తే అశేషమైనటువంటి ప్రజలు ఇప్పటికీ సాక్ష్యంగానే ఉన్నారు. ఏ రంగాలలో ఎంతవరకు ప్రచారము చేసుకున్నారు, ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నారు, ఎంత విఫలమయ్యారు అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ తెలంగాణ సమాజములో అందరిగానే ఇది గుర్తున్నది. కాబట్టి ఎంతవరకు కేటీఆర్ 2014 ప్రణాళిక విడుదలలో ఇప్పటి వరకు సాధించింది ఎంత అనగా నీ ప్రభుత్వము పోయేంత వరకు చేసింది ఎంత అని ఖచ్చితంగానే మిమ్మల్ని అడగదలుచుకున్నాము. జవాబు చెప్పాలి.